చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అక్షరసారథి బిఎస్ చంద్రశేఖర్. ఈ కరోనా పేరు వింటే ప్రతి ఒక్కరిలోనూ అలజడి మామూలుగా స్థాయిలో ఉండదు. భయాందోళనలు విపరీతంగా పెరిగిపోతాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ దేశాలని కూడా ఈ కరోనా ఎలా ఉడికించేసింది, ఎలా బేంబేలెత్తించేసింది, ఎన్ని చావుల్ని చూపించేసింది అనేది అందరికీ తెలుసు. మళ్ళీ రీసెంట్గా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో మళ్ళీ ప్రజల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొత్తగా కనిపించే కరోనా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. ఈ కరోనా వేరియంట్ అంత ప్రమాదకరం కాదని చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ కావడం వలన జలుబు కానీ, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కానీ మీలో ఎవరికి కనిపించినా ఒకసారి వైద్యుల్ని సంప్రదించండి అని నిపుణులు చెబుతున్న మాట. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కొత్త కరోనా నేపథ్యంలో చాలా ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి అర్బన్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. కానీ పేషెంట్లుగా ఎవరు ఆసుపత్రులకి రావడం లేదని, ఎవరు అడ్మిట్ అయ్యే పరిస్థితుల్లో లేరు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎవరి మటుకు వాళ్ళు హోమ్ ఐసోలేషన్లోనే ఉండి ఎవరు జాగ్రత్తలో వారు ఉంటూ ఉండడం వలన ఆసుపత్రి వరకు ఎవరు ఈ కరోనా వైద్యం పేరుతో రావడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల కరోనా పేరుతో కొంతమంది చనిపోతున్నట్టుగా మోగడ్డ. దీనికి కారణం ఏమిటి మరి? ఈ కొత్త కరోనాకి ప్రమాదం లేదే అని చెబుతున్న ఇదే వైద్యులు కొంతమంది చనిపోతున్నారని కూడా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఏది నిజం? ఈ సందేహాలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వైద్య నిపుణులు చెబుతున్న ఒక గొప్ప మాట ఏమిటి అంటే, ఇప్పుడున్న ఈ కరోనాకు సంబంధించి ఎవరు ఆసుపత్రుల వరకు రావట్లేదు, ఎవరి మటుకు వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారని చెప్పాం కదా. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటి అంటే, ఈ కరోనా పేరుతో ఆల్రెడీ ఎవరైతే చనిపోయారో లేదా వ్యాధిగ్రస్తులుగా ఎవరైతే భయపడుతూ ఆసుపత్రులకు వస్తున్నారో వారికి ఆ లక్షణాలు కనిపించడానికి, అలా వాళ్ళు మృతి చెందడానికి గల కారణాల గురించి వైద్య నిపుణులు చెప్తున్న మాట ఏమిటి అంటే, వారు వేరు ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉండి అవి శృతి మించి ప్రాణాల మీదకు తీసుకువచ్చేయడంతో కాలం చేసిన సంఘటనలే తప్ప ఈ కొత్త కరోనా వైరస్ వలన వారు ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు కాదు అనేది వైద్యులు చెబుతున్న మాట. ఇప్పటికే ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుండి అర్బన్ స్థాయి వరకు మారుమూల ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇప్పటికే చాలా ఏర్పాట్లు ఈ కరోనా వైరస్ నేపథ్యంలో చేసింది. వైద్యులను అందుబాటులో ఉంచింది. అప్రమత్తమై ఇప్పటికే ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఆసుపత్రిలో కానీ వస్తే వారికి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసే ఉంది. మనం ఏం చేయాలి? ఏ చిన్న అనుమానం వచ్చినా వైద్యులను వెంటనే సంప్రదించాలి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనా పెద్ద ప్రమాదకరమైన కరోనా కాదు అని వైద్య నిపుణులు చెబుతున్న అదే మాట మనకి ఉపశమనంగా ఏదైతే ఉందో అది నిజమవుతుంది. ఈ కరోనా నుంచి, ఈ కరోనా కొత్త వైరస్ నుంచి అందరము జాగ్రత్త పడగలం. భయపడకుండా మనంతట మనం తగిన ఐసోలేషన్, అవసరమైన వైద్య సదుపాయం, వైద్య పరీక్షలు అన్నీ చేయించుకొని తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకోవడం ఎంతైనా ఉపయుక్తం, శ్రేయోదాయకం, అందరికీ ఆరోగ్యప్రదాయమైన సూచన ఇది అని వైద్య నిపుణులు చెబుతున్న మాట. చందు సుప్రీం టీవీ ప్రేక్షకులు ఈ వైద్య నిపుణులు అందించిన ఈ సమాచారాన్ని వారు కూడా జ్ఞాపకం ఉంచి ఎవరికైతే అవసరమో వారికి కూడా సందేశంగా కానీ మాటల రూపంలో కానీ వీలైనంత ఎక్కువ మందికి చేరవేసి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఈ కాన్సెప్ట్ని అందరము పంచుకుందాం. మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.